మాట్లాడుకుంటున్నాం. టెక్నికల్ టాపిక్ వీడియో మేకింగ్. వీడియో ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ట్రైనర్గా ప్రతి టెక్నికల్గా కూడా మనకి నేర్చుకోగలగాలి. మనం ప్రతిది కూడా నేర్చుకొని మనం ఒక ట్రైనర్గా మనం ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో గంపా నాగేశ్వరరావు గారు రీసెంట్గా ట్రైనర్స్కి ఒక టాపిక్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. అందులో భాగంగా వీడియో మేకింగ్. ఎందుకంటే మనము చెప్పేటటువంటి ఏదైనా సందర్భంలో ఒక ప్రజెంటేషన్లో ప్రతి ఇమేజ్ ఒక పిక్చర్ తర్వాత అలాగే అందులో ఒక ఆడియో అండ్ ఒక వీడియో ఇవనేది 3 చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందండి. దానిపైనే ఆధారపడండి. మనం ఎంత చెప్పడం అనేది డిఫరెంట్. మళ్ళీ అందులో ఎలా చెప్పడము, బాడీ లాంగ్వేజ్ ఎలా చెప్పడము, తర్వాత మన యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండడము, ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ డిఫరెంట్. ఇవన్నీ కాకుండా కూడా టెక్నికల్‌గా మనం ఏదైతే ప్రెజెంటేషన్‌లో ఇచ్చేది కూడా చాలా ఎఫెక్టివ్ అనేది చూపిస్తుంది. మన ఆడియన్స్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. అది ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ఇంకా డెప్త్‌గా మీకు అక్కడ ట్రైనింగ్‌లో కూడా మీకు దాని గురించి సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ఓన్లీ వీడియో ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత వీడియో యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ట్రైనింగ్‌లో తెలుసుకుంటాం. అయితే వీడియో అంటే చూడండి, సింపుల్‌గా మీకు చెప్పాలి అంటే వీడియో అంటే చలనచిత్రం. చలనచిత్రం అంటే తెలిసే ఐడియా ఉందా ఎవరికైనా? చలనచిత్రం. మూవింగ్ పిక్చర్. యెస్. వండర్‌ఫుల్. వెరీ గుడ్. అందరూ చలనచిత్రం అంటే మూవీ అనుకుంటారు. మూవీయే. కానీ దాన్ని ఎందుకు చలనచిత్రం అంటారంటే అది మూవ్ అవుతుంది. మూవ్ అయ్యే దాన్ని చలనచిత్రం అంటారు. అలా మీరు ఏదైనా మూవ్‌మెంట్ అనేది ఇక్కడ చేయొచ్చు. అది ఒక ఆడియో ద్వారా, అలాగే ఒక ఇమేజ్, ఒక 4 ఇమేజ్ కలిపి మీరు మూవ్ చేశారంటే అది కూడా చలనచిత్రం. చిత్రం అంటే ఇమేజ్, చలనం అంటే మూవింగ్. అలా ఇమేజెస్‌తో మనం మూవ్‌మెంట్ అనేది చేయొచ్చు. అలాగే డైరెక్ట్‌గా ఇలా మాట్లాడుతూ కూడా మనం వీడియో క్రియేట్ చేయొచ్చు. అలాగే ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఆడియో అనేది పెట్టేసి అక్కడ మనం పిక్చర్ అనేది పెట్టేసి కూడా ఒక వీడియో అయిపోతుంది. చూడండి, వీడియోకి కావాల్సినటువంటి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ పిక్చర్ రాసుకోండి మీరు. పిక్చర్, ఇమేజ్, తర్వాత ఒక ఆడియో అండ్ టెక్స్ట్. మనం పోస్టర్‌కి ఏదైతే మనం తెలుసుకున్నామో, ఇక్కడ వీడియోకి ఏంటంటే ఒక ఇమేజ్ అనేది, తర్వాత ఆడియో, తర్వాత టెక్స్ట్ ఈ 3 కలిపితే ఒక వీడియో అయిపోతుందండి. దీని ద్వారా మీరు మనకు అప్డేట్ నాలెడ్జ్ అప్డేటెడ్‌గా ఉన్నటువంటి సందర్భంలో మనం కూడా అప్డేట్ కావాలండి. ఎలాగైతే సొసైటీ అప్డేట్ ఎలాగైతే ముందుకెళ్తుందో మనం కూడా అప్డేటెడ్‌గా ఉండాలి. అన్నీ తెలుసుకోవాలి. మనం సొంతంగా వీడియో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అందరూ అనుకుంటారు అది ఎలా సెలెక్ట్ చేయాలి, ఇది ఎలా చేయాలి, దాంట్లో టెక్స్ట్ ఎలా టైప్ చేయాలి, చాలా కన్‌ఫ్యూజన్‌తోనే అందరూ కూడా చేయడానికి ముందుకు రారనమాట. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ మెథడ్‌తో మనము నేర్చుకోవచ్చండి. దానికి మనం కావాల్సింది ఒకటే, నేను మీకు చెప్పాను. ఫస్ట్ పోస్టర్‌లో కూడా ఏంటి, మనం ఏదైతే అనుకుంటున్నామో అది కంప్యూటర్‌కి టచ్ చేసి చెప్పాలి. కంప్యూటర్‌లో ఏం చేస్తాం, మనం మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి చెప్తాం. అదే మొబైల్‌లో అయితే టచ్ చేసి చెప్పాలి. అదే ఈజీ అండి. జస్ట్ అది మీరు చేస్తే సరిపోతుంది అంతే. మీరు ఏది కావాలనుకుంటున్నారో అది అక్కడ టచ్ చేసి చెప్పాలి. మీరు టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్‌ని టచ్ చేయాలి. ఆడియో అంటే ఆడియోని టచ్ చేయాలి. వీడియో అంటే వీడియోని టచ్ చేయాలి. అలా ఏది అనుకుంటున్నామో అది టచ్ చేస్తే దాని రిలేటెడ్ ఆప్షన్స్ అనేది మనకు వస్తాయండి. ఇక్కడ నేను శాంపుల్‌గా చూడండి, మీకు ఫస్ట్ వీడియో ఇప్పుడు చెప్పాను కదా! ఇమేజ్, ఆడియో అండ్ టెక్స్ట్ ఈ 3 కలిపి ఎలా వీడియో అయిందనేది నేను మీకు కొన్ని చూపిస్తాను. తర్వాత మనం ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకుందాం. యెస్. మీకు ఇంపాక్ట్ సాంగ్ అయితే మీకు తెలుసు. ఓకే. యెస్. ఒకటి సింపుల్ వీడియో నేను చేశానండి. నేను ఓన్‌గా క్రియేట్ చేశాను. నా యొక్క వాయిస్, నా యొక్క టెక్స్ట్, ఇమేజ్ 3 కలిపి నేను ఒకటి వీడియో చేశాను. అది ఎలా ఉందనేది చూడండి. 1 మినిట్. ఓం వాసవాంభాయ విద్మహి కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. యెస్. చూశారు కదా సింపుల్‌గా. అక్కడ ఏముందండి, ఆడియో ఉంది అండ్ ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది. నేను ఏదైతే పదాలు అక్కడ పలుకుతున్నానో అది అక్కడ టెక్స్ట్ రూపంలో వచ్చింది.
ఇమేజెస్ అనేది నేను ఏది ఇమేజ్ చేస్తున్నానో, నేను ఏ పాట పాడుతున్నానో అక్కడ అమ్మవారిది పాట వచ్చింది. అలాగే ఇంపాక్ట్ సాంగ్ కూడా చూడండి, ఒక్కసారి గమనించండి. శ్రీ గంపా నాగేశ్వరరావు ఘన మానస పుత్రిక కింద టెక్స్ట్ వస్తుంది చూడండి, ఎక్కడైతే ఏదైతే పదం పలుకుతుందో అక్కడ కింద టెక్స్ట్ వస్తుంది చూడండి. విజ్డమ్ విజన్ విక్టరీలా నిత్య నూతన వేదిక ఎందరెందరో మహనీయులా అనుభవ జ్ఞాన సాగరాల కలయిక చైతన్యం శిరస్సు ఎత్తి దృక్కులు సారించే దిక్సూచిక. ఎస్, చూశారు కదా, ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది, ఏదైతే పదాలు మనం అక్కడ పలుకుతున్నామో అది అక్కడ టెక్స్ట్ రూపంలో కనిపిస్తున్నాయి. దాని రిలేటెడ్ ఇమేజెస్ అనేది అక్కడ కనిపిస్తున్నాయి సార్. దాని రిలేటెడ్ ఇమేజెస్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దిక్సూచి అనగానే అక్కడ ఒక దిక్సూచి, ఒక మనకి మార్గం, ఒక రూట్ చూపిస్తున్నట్టుగా, ఒక డైరెక్షన్ చూపిస్తున్నట్టుగా, అలా ప్రతిదీ దాని రిలేటెడ్గా అక్కడ కనిపిస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే చూస్తారో, ఆడియన్స్ చూస్తారో, కరెక్ట్గా దాని యొక్క భావం అనేది ఈజీగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలా మనం చేయాలి. అది చాలా సింపుల్గా చేయొచ్చు. దాంట్లోనే సింపుల్గా అలా మనం వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్ ఉండి, ఆ ఇమేజ్ ఉండి, ఇది మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మీరు యొక్క బిజినెస్లో కానివ్వండి, లేదంటే ఎవరికైనా గ్రీటింగ్స్ చెప్పడంలో కానివ్వండి, ఏదైనా విషెస్ చెప్పడంలో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఉపయోగించు. ఏ సందర్భంలో మీకు కావాల్సి ఉంటే ఆ సందర్భంలో మీరు ఉపయోగించుకోవచ్చు. ఒక బిజినెస్ ప్రెజెంటేషన్ కానీ, ఒక ట్రైనర్గా ఒక ఏదైనా సబ్జెక్ట్ గురించి రిలేటెడ్గా మనం చెప్పడం కానివ్వండి, ఏదైనా విషెస్ ప్రతి ఒక్కటి కూడా మీరు అలా షేర్ చేసుకోవచ్చు, అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎక్కువ నేను వాడలేదు, కానీ మీకు శాంపుల్గా చూపిస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు విద్య నేర్పించినటువంటి గురువులకి, అలాగే నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి గంపా నాగేశ్వర గారికి నా యొక్క పాదాభివందనాలతో ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సమాజంలో ఉన్నటువంటి అందరికీ జీవిత పాఠాలు నేర్పిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్కి జీవితాంతం తోడుగా ఉంటానని నిర్ణయం తీసుకున్నాను. హ్యాపీ టీచర్స్ డే. చూసారా, సింపుల్గా మనం చేసినటువంటి నేను చేసినటువంటి వీడియోలో ఏమొచ్చింది, అక్కడ టెక్స్ట్ వచ్చింది. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనగానే ఇంపాక్ట్ ఫౌండేషన్ వచ్చింది. హ్యాపీ టీచర్స్ డే అనగానే హ్యాపీ టీచర్స్ డే వచ్చింది. అలా సింపుల్గా మనం క్రియేట్ చేసాం. అలా విషెస్, ఎటువంటి విషెస్ అయినా కూడా చేయొచ్చు. నేను ఇంకొకటి చూపిస్తాను, ఎగ్జాంపుల్ చేసి ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. ఇది చూడండి. చూసారా, ఇలా ఒక ఇంపాక్ట్ అనేది పడుతుంది చూడండి. అలా ఒక ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అవుతుంది చూడండి. ఆ పాట నిజంగా చూస్తే నాకే ఇది అనిపిస్తుంది. ఎందుకంటే అలా సింపుల్గా కూడా మనం క్రియేట్ చేసి, ఏదైనా ఒక మదర్స్ డే కానివ్వండి, ఫాదర్స్ డే కానివ్వండి, చిల్డ్రన్స్ డే కానివ్వండి, పిల్లలకి ఎటువంటి విషెస్ అయినా కూడా మనం అలా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ యాక్చువల్గా నేను ఆ వీడియోలో నేను కింద పల్లవి అనేది వేరే వచ్చింది, వేరే పాట నేను రాశాను. ఆ వీడియో లేదు. ఇక్కడ నేను చూపించింది పాట వేరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి పెట్టాను. మీరు గమనించారో లేదో, ఇక్కడ ఈ ఇంపాక్ట్ సాంగ్ మనం చూసినా కూడా ఆడియో వేరేనండి. ఆడియో వేరే, పిక్చర్స్ వేరే, టెక్స్ట్ వేరే, 3 కలిపితేనే వీడియో అయిందండి అక్కడ. అది మీరు గమనించాలి. ఇక్కడ వీడియోలో కూడా ఏమైందంటే ఆ పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేరే వస్తుంది, ఫొటోస్ నాది, మా మదర్ది, మా పెద్దమ్మ చిన్నమ్మ ఫొటోస్ వస్తుంది. తర్వాత టెక్స్ట్ అనేది నేను వేరే సాంగ్ పెట్టాను, ఆ సాంగ్ కూడా వేరే వీడియోలో ఉంది. అది మీరు గమనించి ఈ 3 కలిపితే ఒక అద్భుతమైనటువంటి వీడియో తయారవుతుంది. అది మనం ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేర్చుకుందామండి మనం. రైట్, మీరంతా రెడీ ఇప్పుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు అర్థమైందా క్లియర్గా మీకు? వీడియో క్రియేట్ చేయాలని అనిపిస్తుందా? సొంతంగా క్రియేట్ చేయాలని అనిపిస్తుందా? ఎస్, ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. మీ పర్సనల్గా కానివ్వండి, తర్వాత మీ యొక్క ప్రొఫెషన్ బిజినెస్లో కానివ్వండి, ఒక ట్రైనర్గా కానివ్వండి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. అందులో నేను మీకు నేర్పించడానికి అతి సులువైనటువంటి అప్లికేషన్ మొబైల్ యాప్లోనే మనం చేయొచ్చండి. ఇది కంప్యూటర్ ద్వారా అయితే చాలా పెద్ద సబ్జెక్ట్. అది మనకి చాలా సమయం పడుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది. అది అడ్వాన్స్డ్ అన్నట్టు, అది అంతవరకు మనకు అవసరం లేదు. మొబైల్లోనే చాలా ఈజీగా నేను ఇక్కడ చేసినటువంటి అన్నీ కూడా ఆల్మోస్ట్ మొబైల్లో చేసిందే. ఓకే, కాబట్టి మొబైల్ యాప్లో వచ్చేసి చాలా ఈజీగా ఉన్నటువంటి యాప్ ఇన్షాట్ అనేటటువంటి యాప్ అండి. నా లింక్ కూడా మీకు పెడతాను. తర్వాత కైన్ మాస్టర్, ఈ 2 యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది ఫ్రీగా ఉంటుంది, చాలా ఈజీగా మనం ఆపరేట్ అనేది చేయొచ్చు, ఇలా క్రియేట్ అనేది చేయొచ్చు.
ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఎస్, ఎస్ చూడండి ఇవన్నీ కూడా సారీ, ఇవన్నీ కూడా మొబైల్ పోస్టర్ మేకింగ్ అండ్ వీడియో మేకింగ్ సంబంధించినటువంటి యాప్స్ అండి. నేను అన్ని యాప్స్ కూడా నేను సెర్చ్ చేస్తూ ఉంటాను. అన్ని కూడా నేను ఒకసారి సెలెక్ట్ చేసుకుని చూసి అన్ని క్రియేట్ చేసుకుని ట్రై చేస్తూ ఉంటాను. అందులో మీకు బెస్ట్ యాప్ నేను చెప్తున్నాను, ఇన్షాట్ అనేటటువంటి సో వండర్ఫుల్ శ్రవణ్ కుమార్ గారు పెట్టారు. ఓకే, చాలా సులువైనటువంటిది బెస్ట్ యాప్ ఇన్షాట్. దాని తర్వాత మీరు కైన్ మాస్టర్ కూడా ఉపయోగించుకోవచ్చు. పోస్టర్ మేకింగ్లో ఏదైతే మీరు తెలుసుకున్నారో ఆ నాలెడ్జ్తోని చాలండి. ఆ నాలెడ్జ్తో మీరు ఇక్కడ ఈజీగా క్రియేట్ అనేది చేయొచ్చు. ఎస్, ఇక్కడ చూడండి ఇన్షాట్ అనేటటువంటి యాప్ ఇక్కడ థర్డ్ లైన్లో రైట్ సైడ్ లాస్ట్ ఉందండి. థర్డ్ లైన్ రైట్ సైడ్ లాస్ట్ ఉంది, ఇన్షాట్ అని కనిపిస్తుంది చూడండి. ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుందా, ఇది ఇన్షాట్. రైట్, ఇన్షాట్ అనేటటువంటి ఇది యాప్ అండి. ఎస్, దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏం ఆప్షన్ వస్తుందంటే వీడియో, ఫోటో అండ్ కొలేజ్ ఈ ఆప్షన్ వస్తుంది. మనం వీడియోకి వెళ్దాం, వీడియో క్రియేట్ కాబట్టి వీడియోకి వెళ్దాం. ఫోటో అనేది మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా పోస్టర్ మేకింగ్, ఆ నాలెడ్జ్తో మీరు ఈజీగా ఇక్కడ ఫోటో కొలేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో అనేది కూడా కొన్ని ఫ్రేమ్స్ అలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది మీరు చూసుకోవచ్చు. మనం వీడియోకి వెళ్దాం, వీడియో క్లిక్ చేస్తున్నాను. ఓకే, వీడియో క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి న్యూ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. ఆల్రెడీ 25 డ్రాఫ్ట్స్ ఉన్నాయండి, చూడండి కింద కనిపిస్తుందా 25 డ్రాఫ్ట్స్. ఇలాంటివి నేను ఎన్నో ఆల్రెడీ క్రియేట్ చేశాను, డిలీట్ చేశాను, చాలా నేను యూస్ చేస్తూ ఉంటాను. అందులో మీకు ఒకటి శాంపుల్గా ఇది ఒకటి చూపిస్తాను, ఇదేంటో చూద్దాం. ఇది ఆల్రెడీ గంపాసారి మొన్న మీకు చూపించినటువంటి 1 minute. సంస్థలో పనిచేస్తూ ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అని ఉచితంగా విద్యార్థుల కోసం, అన్ఎంప్లాయిడ్ అండర్ ఎంప్లాయిడ్ కోసం చక్కని శిక్షణ కార్యక్రమాలు నేర్పిస్తూ ఉంటాము. పర్సనల్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం. చూసారా, పర్సనల్ డెవలప్మెంట్ అనగానే పర్సనల్ డెవలప్మెంట్ వచ్చింది. చేస్తుంది కాబట్టి రైట్, ఇంకా వేరే చూపిస్తాను వీడియోస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే వస్తుంది, ఇమేజెస్ కలిపాను అక్కడ. నేను ఒక స్కూల్లో ఇచ్చినటువంటి ట్రైనింగ్ అండి ఇది, బోరంపేట ట్రైనింగ్. ఇది చూడండి, ఓ సాంగ్ చేంజ్ అయిపోయింది దానికి. ఇది చూడండి ఒకసారి.
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्. అనురాగం బుద్ధిని స్థిరం చేస్తుంది, ధైర్యం మనస్సుని స్థిరం చేస్తుంది, ప్రేమ హృదయాన్ని స్థిరం చేస్తుంది, సమర్పణ శరీర ఆవేదనలను శాంతింపచేసి శరీరాన్ని స్థిరం చేస్తుంది. ఇక న్యాయం న్యాయం ఆత్మను స్థిరం చేస్తుంది. ఎస్, ఇలా వీడియోస్ ఒక 2-3 వీడియోస్ కూడా మనం క్లబ్ చేయొచ్చు, అలాగే కొత్తగా క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా మనం క్రియేట్ చేయాలంటే చూడండి, వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. న్యూ, ఎందుకంటే మనం కొత్తది క్రియేట్ చేయాలి కదా, ఆల్రెడీ పాతవి మనం అన్నీ చూసాం కాబట్టి పాతది మళ్ళీ డ్రాఫ్ట్లో ఉన్నటువంటి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం కొత్తది నేర్చుకోవాలి కాబట్టి న్యూ అని క్రియేట్ చేయగానే సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మనకి అన్ని ఆప్షన్స్ వస్తుందండి. ఇక్కడ ఏం ఆప్షన్ వస్తుంది, మనకి వీడియోస్, ఆల్రెడీ ఉన్నటువంటి వీడియోస్, పైన ఉన్నటువంటి వీడియోస్ అన్ని చూపిస్తుంది. మీ యొక్క ఆల్రెడీ మీరు చేసినటువంటి అసైన్మెంట్లు అన్ని నేను రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాను. సౌండ్ పెంచాలా సార్? 1 minute. సౌండ్ ఎవరికి వినిపించట్లేదండి? ఎస్, ఇప్పుడు సార్, ఇప్పుడు క్లియరా? ఎస్, ఇక్కడ మనము ఆల్రెడీ నేను వీడియోస్ అన్ని క్రియేట్ చేశాం కాబట్టి మీ యొక్క అసైన్మెంట్స్ అన్ని వీడియోస్ అన్ని ఇక్కడ నేను వాచ్ చేస్తుంటాను కాబట్టి ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ మనం ఏం చేయాలంటే, మనం వీడియో క్రియేట్ చేయాలంటే ఏమనుకున్నాం, ఫొటోస్, టెక్స్ట్, ఆడియో 3 అనుకున్నాం కదా. ఫొటోస్కి వెళ్దాం, మనం ఫొటోస్ క్రియేట్ చేద్దామండి ఫస్ట్. ఓకే, ఫొటోస్ కూడా చూడండి, నేను ఆల్రెడీ మీ యొక్క ఫొటోస్ ఇప్పుడు మీరు ఈపీఎస్లో చేసినటువంటి ఫొటోసే క్రియేట్ చేశాను. దీని ద్వారానే మనం ఒక వీడియో క్రియేట్ చేసాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇదొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, ఈ ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా అండి. ఫొటోస్ సెలెక్ట్ చేయగానే చూడండి, ఇక్కడ అన్ని ఫొటోస్ వచ్చాయి మనకి. ఇక్కడ ఇవన్నీ ఫొటోస్ వచ్చాయి. ఇప్పుడు ఏం కావాలి, దీన్ని వీడియో చేయాలంటే దీనే వీడియో చేసేసి ఇదే వీడియో అయిపోతుంది. జస్ట్ మూమెంట్ జరుగుతుంది, ఆడియో రాదు, టెక్స్ట్ రాదు. ఇది ఒక వీడియో లాగా కూడా అయిపోతుంది. మనం సేవ్ అనగానే ఒక వీడియో తయారైపోతుంది. ఏమైంది, మనకి అన్ని ఫొటోస్ కలిపి ఒక వీడియో అయింది. కానీ మనకు దాని వెనకాల ఏదైనా సాంగ్ లేకపోతే దాని ఒక టైటిల్ ఏదైనా మనకు ఉండాలి కదా. ఏదైనా పెట్టాలంటే అసలు దేనికి వీడియో ఎందుకు చేసాము, వీడియో ఒక టైటిల్ ఏంటి, దానికి అంటూ ఒక సాంగ్ మనం పాడిందో లేకపోతే ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెడితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది కదా వీడియో. అందుకు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక టైటిల్ అనేది పెడదాం. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఇక్కడ కింద లైన్ కనిపిస్తుంది కదా మీకు. కింద ఏదైతే ఒక లైన్ కనిపిస్తుందో ఒక ఫోటోకి మధ్యలో కింద మీరు గమనించినట్టు అయితే చూడండి, అక్కడ 5 seconds ఉంటుందండి. ఒక్క ఫోటో 5 seconds ఉంటుంది. ఈచ్ ఫోటో 5 seconds. ఈ 2 ఫొటోస్ కలిపితే, ఇవన్నీ ఫొటోస్ కలిపితే ఎంతైంది, లాస్ట్కి 45 seconds ఉందంటే దాని అర్థం ఏంటంటే 9 images ఉన్నట్టుగా అర్థం. చూడండి, ఇక్కడ 9 సార్ మీరు చెప్పేది కింద కనిపించట్లేదండి, ఓన్లీ మీరు చెప్పేది కనిపిస్తుంది. కింద లైన్ ఉంటుంది మేడం, లైన్ కింద ఉంటుంది. ఓకే, నేను టీ అనే దానికి కింద ఉంది కదా. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు. మేడం మీరు జూమ్ చేసుకొని చూడండి. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తుందా? ఇది రైట్ మేడం, మీరు జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, నేను లైన్ పెట్టాను మీకు చూడండి. ఓకే, ఇది 10 seconds వచ్చింది. ఇది ఒకటి వచ్చేసి 5 seconds వచ్చింది మీకు చూడండి. ఇక్కడ 5 seconds కనిపిస్తుంది కదా. 5 seconds ఒక ఫోటో అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మీరు ఎంత ఆడియో పెట్టినా మీరు మ్యూట్ చేసుకోండి మేడం, మ్యూట్ చేసుకోండి, అందరు మ్యూట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగానే మనకి వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఇమేజ్ ద్వారా వీడియో క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ 1 minute సాంగ్ పెట్టినా 2 minutes సాంగ్ పెట్టినా కూడా ఓన్లీ 45 seconds వీడియో అనేది ఉంటుంది. ఎందుకంటే ఎన్ని పిక్చర్స్ ఉంటే అంత
వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు 9 పిక్చర్స్ కాబట్టి మనకి 45 సెకండ్స్ అనేది వీడియో అనేది ప్లే అవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి ఇదే వీడియో అయిపోయింది మనకు. సింపుల్గా వీడియో అయిపోతుంది. ఇప్పుడు నేను ప్లే అన్నాను చూడండి, ఇక్కడ ప్లే అన్నాను కదా. ఇప్పుడు ఇదే 1 by 1 5 సెకండ్స్ కాగానే ఇంకొక పిక్చర్ వచ్చేస్తుంది. చూడండి వచ్చేసిందా, ఇంకా ఆటోమేటిక్గా ఇదే ఒక వీడియో అనేది తయారైపోయింది. ఇంకా మనకి ఫొటోస్ కట్ అయింది కదా, ఫొటోస్ కట్ అయింది మనం ఎలా అడ్జస్ట్ చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇలా 5 సెకండ్స్కి ఒక ఫోటో అనేది మూవ్ అవుతుంది, అదే ఒక వీడియో క్రియేట్ అయిపోతుంది. 45 సెకండ్స్ వీడియో ఇప్పుడు అయిపోయింది. కానీ మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. కింద ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఇదేం ఆప్షన్ కనిపిస్తుంది, ఇది క్యాన్వాస్. ఓకే, ఇది క్యాన్వాస్ ఆప్షన్. ఇది క్యాన్వాస్ ఆప్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే 1 minute. ఓకే, ఈ క్యాన్వాస్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఇందాక మనం పిక్చర్ చిన్నగా అయింది అన్నాం కదా, దాన్ని మనము కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓకే, ఈ పిక్చర్ ఇది కూడా చిన్నగా అయింది. క్యాన్వాస్ అనేది సెలెక్ట్ చేసి దీన్ని మనం కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఇలా మనం మొబైల్లో ఫోటో ఎలాగైతే మనం 2 ఫింగర్స్తోని డ్రాగ్ చేస్తాం కదా, చిన్నగా పెద్దగా చేయడానికి డ్రాగ్ చేస్తాం కదా, అలా డ్రాగ్ చేసుకోవచ్చు. చూసారా, ఇది ఫోటో వచ్చేసి అడ్జస్ట్ అయిపోయిందా. సెలెక్ట్. ఇక్కడ మనకి రెండు క్లిక్స్ ఉన్నాయండి చూడండి, ఇక్కడ రెండు రైట్ క్లిక్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఏంటి సింగిల్ రైట్ క్లిక్, ఇది డబుల్ రైట్ క్లిక్. డబుల్ రైట్ క్లిక్ అంటేనేమో మొత్తం అన్ని పిక్చర్స్ కూడా ఇదే రకంగా సెలెక్ట్ అయిపోతాయి, ఇదే సైజులో సెలెక్ట్ అవుతాయి. కానీ మనకు ఒక్కో పిక్చర్ ఒక్కో సైజులో ఉంటుంది కదా, అప్పుడు మనం దీన్ని ఎలా డబుల్ క్లిక్ చేస్తాం. అందుకనే సింగిల్ ఏ పిక్చర్కి ఆ పిక్చర్ మనం చేయాలంటే జస్ట్ సింగిల్ క్లిక్తో చేసుకోవాలి. సింగిల్ క్లిక్ రైట్ చేశాను, ఓకే అయిపోయింది. మళ్ళీ సెకండ్ పిక్చర్, ఈ పిక్చర్ వచ్చింది. ఇక్కడ లైన్ ఎక్కడ ఉంటే ఆ పిక్చర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే క్యాన్వాస్ సెలెక్ట్ చేయండి, మళ్ళీ ఇలా చిన్నగా డ్రాగ్ చేసుకొని ఇదంతా వచ్చేస్తుంది. చాలు, ఇంతవరకు కనిపిస్తుంది కదా. మళ్ళీ సెలెక్ట్ రైట్ క్లిక్, సింగిల్ రైట్ క్లిక్. మళ్ళీ ఈ పిక్చర్కి వెళ్ళండి, ఈ పిక్చర్ కూడా మనకి అడ్జస్ట్ కాలేదు. మొత్తం కనిపించాలి అంటే ఇంతవరకు చాలు, మెమొరీ యాక్రానిమ్ చాలు ఇంతవరకు. రైట్, మళ్ళీ సింగిల్ రైట్ క్లిక్. మళ్ళీ ఇది కూడా కనిపిస్తుంది కాబట్టి మళ్ళీ క్యాన్వాస్, మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేయండి, అడ్జస్ట్ చేసుకోండి, ఎంతవరకు కావాలి అంతవరకు. ఓకే, అంత లేకపోయినా ఇంతవరకు ఉన్నా చాలు. సింగిల్ క్లిక్. ఇది కూడా మళ్ళీ క్యాన్వాస్, ఇంతవరకు వచ్చినా చాలు. సింగిల్ క్లిక్. మళ్ళీ ఇది కూడా క్యాన్వాస్. ఇది ఎందుకు అలా వస్తుందంటే ఫోటో యొక్క రెజల్యూషన్, ఫోటో యొక్క సైజు ఇక్కడ ఎలా ఉండాలంటే హారిజాంటల్గా ఉండాలి. మనం వర్టికల్గా తీసుకుంటే కనుక అంతా ఇందులో రాదు, మొత్తం ఇందులో రాదండి. మనం హారిజాంటల్గా ఉన్నటువంటి ఫొటోసే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నేను క్రియేట్ చేశాను చూడండి. యాక్చువల్గా మీరు పోస్టర్ చేయలేదు, ఇది మూడు పోస్టర్ చేయలేదు. వాయిస్ మాడ్యులేషన్ ఉన్నటువంటి పోస్టర్ మీరు క్రియేట్ చేయలేదు, నేను క్రియేట్ చేశాను. దానికి అడ్జస్ట్ చేసే పని రాలేదు, ఎందుకంటే నేను అది ఏం చేశానంటే హారిజాంటల్గా క్రియేట్ చేశాను పోస్టర్ అనేది. ఇది కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్గా వచ్చింది. నేను 3 చేశాను. ఓకే, అది ఇంకోటి మనం సెలెక్ట్ చేయలేనట్టున్నాం. ఇది ఒకటి వచ్చింది, ఇంకా కంటెంట్ ఒకటి రాలేదు, కంటెంట్ ఒకటి మిస్ అయినట్టు. నో ప్రాబ్లం. ఓకే, చూసారా, ఇది వీడియో అయిపోయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్లే అనండి, ప్లే అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫోటో వచ్చేస్తుంది. 5 సెకండ్స్ కాగానే నెక్స్ట్ ఫోటో వచ్చేస్తుంది. చూసారా, వచ్చేసింది కదా ఇది. కానీ ఇలా ఓన్లీ మూమెంట్, ఇది ఒకటే ఓన్లీ ఫొటోసే ఉంటే బాగుండదు కదా వీడియో. దానికి ఏం చేయాలి, ఏదైనా ఒకటి ఆడియో యాడ్ చేయాలి. ఆడియో యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఆడియో ఆప్షన్ ఏముంది మనకి, ఆడియో ఆప్షన్ మనకి చూడండి. 1 minute. ఒక మొత్తం క్లియర్. ఆడియో ఆప్షన్ అంటే ఇది అండి, ఇది ఆడియో ఆప్షన్. ఇది ఏముంది ఇక్కడ, మ్యూజిక్ అని కనిపిస్తుందా. మ్యూజిక్ అనేది క్లిక్ చేస్తే మనకి ఆడియో ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి, మ్యూజిక్ అది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేయగానే మనకి ఏమడుతుంది ఇక్కడ, ఆల్రెడీ ట్రాక్స్. ఫస్ట్ ఏమడుతుంది, ట్రాక్స్ అడుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇదేంటి,
ఫస్ట్ ఇది ట్రాక్స్ అడుగుతుంది, తర్వాత ఇది ఎఫెక్ట్స్ అడుగుతుంది, ఇది రికార్డ్ అడుగుతుంది. అంటే ఆల్రెడీ మనం డైరెక్ట్గా ఇక్కడ రికార్డ్ చేయొచ్చు. కానీ అది కాకుండా మనం ఏం చేస్తామంటే ట్రాక్ చూద్దాం. ట్రాక్ ఆల్రెడీ మన ఫోటోలు మన ఫోన్లో ఏదైనా సేవ్ ఉన్నటువంటి ఆడియో ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చండి. ఇప్పుడు ఇందాక గంపా నాగేశ్వర సార్ మన ఇంపాక్ట్ సాంగ్ ఉంది కదా, అది ఆడియో వేరు, పిక్చర్స్ వేరు, మళ్ళీ ఇమేజెస్, మళ్ళీ టెక్స్ట్ వేరు. కాబట్టి మనం ట్రాక్ సెలెక్ట్ చేసుకున్నాం. ట్రాక్ అనగానే ఇక్కడ మనకి ఆప్షన్ వస్తుంది, మై మ్యూజిక్ పైన టాప్లో మై మ్యూజిక్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎస్, 1 minute. సార్ నేను కొంచెం మీటింగ్లో ఉన్నాను సార్, ట్రైనింగ్లో ఉన్నాను క్లాస్లో, మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను సార్. ఎస్, ఓకే. ఇక్కడ చూడండి మనకి ఫ్యూచర్డ్, ఇక్కడ ఫ్యూచర్డ్ అని వచ్చింది. ప్లస్ ఇది మ్యూజిక్, మై మ్యూజిక్ అంటే మన కంప్యూటర్లో ఉన్నటువంటి మొబైల్లో ఉన్నటువంటి మ్యూజిక్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మై మ్యూజిక్ అనగానే ఆల్రెడీ ఇక్కడ అన్నీ వచ్చేస్తాయండి. ఇక్కడ ఏదైతే ఆల్రెడీ సేవ్ మీ మొబైల్లో సేవ్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. అది కాకుండా ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు నా దగ్గర వేరే సాంగ్ అది ఎక్కడ ఉందో లొకేషన్ తెలియదు కాబట్టి ఇందులో ఉన్నటువంటిది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంది. సార్ అలా కాకుండా మనం మాట్లాడలేమా? మాట్లాడొచ్చు మేడం, మాట్లాడొచ్చు. మీరు మాట్లాడి ఇందులో ఒక మొబైల్లో సేవ్ చేయాలి. సేవ్ చేస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది, మనకి కనిపించేస్తుంది. దానికి ఒక నేమ్ పెట్టుకున్నారంటే ఇక్కడ మై మ్యూజిక్లో వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఇందులో నా దగ్గర మిస్ అయింది, ఒక ఇంపాక్ట్ సాంగ్ కూడా ఉండాలి, అది మిస్ అయిపోయింది. ఇంపాక్ట్ సాంగ్ ఉండాలి మేడం, మిస్ అయిపోయింది. ఇదేమో ఎఫెక్ట్స్ అంటేనేమో ఇక్కడ ఒక చిన్న చిన్న క్లిప్స్ వస్తాయండి. ఇప్పుడు చూడండి ఇది ఏమొస్తుందో, చిన్న టోన్ లాగా. ఇలాంటివి చిన్న చిన్న క్లిప్స్ అనేది వస్తాయి. అది కాకుండా మనం ఫ్యూచర్లో ఏదో ఒకటి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ ఇది పెడదాం, జాయ్. ఓకే, ఇదే యూస్ చేసాం, రైట్. ఇది సెలెక్ట్ చేసేసాము. యూస్ అనగానే చూడండి ఇక్కడ మనకి ఇమేజెస్తో పాటు ఇక్కడ కింద వచ్చేసింది చూసారా, జాయ్ అని కనిపిస్తుంది. ఇది జాయ్. ఇది ఏదైతే మనం వాయిస్ సెలెక్ట్ చేసామో జాయ్, కింద అనేది పిక్చర్స్. ఆ పిక్చర్స్కి ఈ సాంగ్ అనేది, ఈ ఆడియో అనేది అటాచ్ అయిపోయిందండి. ఇప్పుడు రైట్ క్లిక్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ క్లిక్ సెలెక్ట్ చేయగానే మనకి సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంది. సాంగ్ దీనికి కనెక్ట్. ఇప్పుడు ప్లే చేయండి, చూసారా, అదే ఆడియో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆడియో వస్తుంది, మన ఫోటో అనేది మూవ్ అవుతుంది. ఇలా దీని వెనకాల మీరు ఏదైనా సాంగ్ పెట్టి మీరు ఓన్గా వాయిస్ అనేది మీరు మాట్లాడచ్చు, మీరు ఏదైనా పాట పాడవచ్చు, లేదా ఆల్రెడీ ఉన్నటువంటిది ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. తెలుగు సాంగ్స్ కూడా ఉంటాయి సార్? ఎస్ సార్, ఏ సాంగ్ అయినా సరే, ఏ ఆడియో అయినా సరే, ఎనీ ఆడియో, దానికి కావాల్సింది ఆడియో, ఎనీ ఆడియో ఏదైనా మీ మొబైల్లో ఉందంటే దానికి ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఫీచర్లు ఏమైనా ఉంటాయి సార్ తెలుగు సాంగ్స్? ఫీచర్లో ఇందులో ఉండకపోవచ్చు సార్, ఇది ఇంత ఈ యాప్లో ఉండకపోవచ్చు. తెలుగు అంటే మనమే డౌన్లోడ్ చేసి మొబైల్లో పెట్టుకోవాలి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆడియో అయిపోయింది, రైట్. ఆడియో అయిపోయింది, ప్లస్ ఇమేజెస్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదైనా ఇంకా కావాల్సింది ఏంటి, మనకి ఇంకా కావాల్సింది ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా ఆడియో, ఇమేజ్, ఇంకా టెక్స్ట్ అంటే చూడండి ఇక్కడ టెక్స్ట్ అంటే ఏంది కావాలి, ఇక్కడ టీ అంటే టెక్స్ట్. ఇదైతే టెక్స్ట్ మనము ఇది క్లిక్ చేస్తే మనం ఏదైనా ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఇదే ఉన్నటువంటి వీడియోలో ఏదైనా మనం టైప్ చేసుకోవచ్చు. చూడండి టీ అని సెలెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ ఏం ఆప్షన్ వచ్చింది మనకి, టైప్. ఇక్కడ ఏదైనా మీరు టైప్ చేయొచ్చు అని అడుగుతుంది. ఇక్కడ మనం ఏం చెప్తాం, ఆల్రెడీ ఈపీఎస్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కదా, దీన్నే మనం మళ్ళీ అదే రాస్తాం, ఆర్ట్ ఆఫ్ స్టోరీ
ఓకే, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ పెట్టేసాం. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ కింద చూడండి, మళ్ళీ రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ క్లిక్ అనగానే అది వచ్చేసింది. కానీ సైజ్ పెద్దగా అయింది కదా, దాన్ని మళ్ళీ కింద చిన్నగా చేసుకోవచ్చు. ఇలా మనం 2 ఫింగర్స్తో ఎలాగైతే డ్రాగ్ చేస్తామో అలా డ్రాగ్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ దాన్ని ఎక్కడైనా మూవ్ చేయొచ్చు. దాన్ని కిందికి పెట్టొచ్చు, పైనకి పెట్టొచ్చు, మధ్యలో పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. ఎనీవేర్ యూ కెన్ యాడ్. ఓకే, ఇలా ఇక్కడ మధ్యలో పెట్టేసింది, దానిపైన పెట్టేసి రైట్. ఇదే ఇప్పుడు ఇక్కడ ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు టెక్స్ట్ అనగానే ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, టెక్స్ట్ అనేది పైన కనిపిస్తుంది, కింద ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లే చేస్తాను చూడండి. కరెక్ట్ అది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచే ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి అది ఎప్పుడైతే దాని టైం సెకండ్స్ ఇక్కడ కింద 10.6 కనిపిస్తుందా, 10.6 కనిపిస్తుంది కదండి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు సార్ ఫోటో ఏదైతే వచ్చిందో చూడండి, ఇక్కడ టైం 10.6 సెకండ్స్, అప్పుడే అది స్టార్ట్ అవుతుంది. అంటే మన పల్లవి ఏదైతే పాడుతున్నామో ఆ పల్లవి దగ్గరనే ఆ టెక్స్ట్ రావాలంటే ఈ సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో అది టైప్ చేసి ఎక్కడో పెట్టేస్తే అది ఎక్కడో ప్లే అవుతుంది, మన పాట ఏదో వస్తుంది, టెక్స్ట్ ఏదో కనిపిస్తుంది. మనకు అలా కాకూడదు కదా, ఏ సెకండ్ దగ్గర ప్లే కావాలంటే అదే సెకండ్ దగ్గర 10.9 సెకండ్ దగ్గర మన టెక్స్ట్ వస్తుంది. మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుంది, మెల్లిగా చూడండి, ఎక్కడ ఎండ్ అవుతుంది, 13.9 దగ్గర ఎండ్ అవుతుంది. ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్లే అవుతుందో ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. సార్ ఇక్కడ ప్లే అయింది, మన టెక్స్ట్ వచ్చింది, 13.9 దగ్గర ఎండ్ అయిపోయింది. అది మనం 1కి 10 సార్లు మనం చెక్ చేయాలి. ఏ సెకండ్ ఎక్కడ స్టార్ట్ కావాలి, ఎక్కడ ఎండ్ కావాలనేది మనం చూసుకోవాలి. అప్పుడే కదా ఈ ఫోటోకి ఆ ఇమేజ్కి మనం ఇచ్చినటువంటి టెక్స్ట్కి మ్యాచ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్కి, ఇమేజ్కి మన పల్లెవ్ అనేది సాంగ్ అనేది క్యాచ్ అవుతుంది. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ మూవ్ కూడా చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. చూసారా, దాన్ని 10.9 సెకండ్స్ ఉంది కదా, దాన్ని ఇక్కడది కూడా తెచ్చిపెట్టవచ్చు. ఇప్పుడు ఎక్కడ వచ్చింది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 5.7 దగ్గర స్టార్ట్ అవుతుంది. చూసారా, అక్కడ స్టార్ట్ అయింది. కానీ అది కరెక్ట్ కాదు కదా, దాన్ని ఇది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, కాబట్టి ఇక్కడే కరెక్ట్. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మన దాని ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఇది ఒక సెలెక్ట్ అయిపోయింది టెక్స్ట్. మళ్ళీ దాన్ని ఏమైనా మనం చేంజెస్ చేయాలంటే నేను ఇందాక ఏం చెప్పాను, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని టచ్ చేస్తేనే దాని ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మనము ఈ టెక్స్ట్ని మనం ఏదైనా చేంజ్ చేయాలి, ఇంకా అడ్జస్ట్మెంట్ చేయాలి, సైజ్ వెనక పెట్టాలి, సెకండ్స్ అనేది ముందు పెట్టాలి, సెకండ్స్ అనేది వెనకాల పెట్టాలి అంటే మళ్ళీ దాన్ని టచ్ చేయాలి. ఏది టచ్ చేయాలి, టెక్స్ట్ అనేది టచ్ చేయాలి. టెక్స్ట్ అనేది టచ్ చేయగానే మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ వచ్చింది. మళ్ళీ దాన్ని టచ్ చేయగానే చూడండి ఏమొచ్చింది ఆప్షన్, ఇక్కడ రైట్ సైడ్ 2 యారో మార్క్స్ వచ్చాయి. ఏం యారో మార్క్స్ చూడండి, యారో మార్క్స్ ఏమొచ్చింది, ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే వీడియో ఎండ్ వరకు ఈ టెక్స్ట్ అనేది వస్తుంది, రావాలన్నా అని అడుగుతుంది. లేదు ఓన్లీ క్లిప్ ఎండ్ వరకు కావాలంటే క్లిప్ ఎండ్ వరకు వచ్చేది. చూసారా, కరెక్ట్ సెట్ అయిపోయింది. క్లిప్ ఎండ్ వరకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. 14.9 15 దగ్గర ఎండ్ అయిపోయింది. చూసారా, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో మార్క్ క్లిక్ చేయండి, వీడియో బిగినింగ్ కావాలా అని అడుగుతుంది, లేదా క్లిప్ బిగినింగ్ అంటే మనం ఏం చేద్దాం, క్లిప్ బిగినింగ్. ఓకే, క్లిప్ బిగినింగ్ అయినా కరెక్ట్ ఈ క్లిప్ స్టార్ట్ కాగానే ఆ టెక్స్ట్ వస్తుంది, ఆ క్లిప్ ఎండ్ కాగానే టెక్స్ట్ పోతుంది. ఓకే, అలా మనం ఏదైనా కంటిన్యూస్గా ఉండాలనుకోండి, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ ప్లస్ అనగానే ఇక్కడ మనం ఏం యాడ్ చేద్దామంటే ఇప్పుడు మనది TTTWS 38th బ్యాచ్ అని ఒకటి మనం కంటిన్యూస్గా మనం పెడదాం. ఓకే, వెంకన్న గారు మీరు మ్యూట్ చేసుకోండి సార్, మీది అన్మ్యూట్ సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, మ్యూట్ చేసుకోండి. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూడండి, TTS 30th బ్యాచ్ అని నేను పెట్టాను. కంటిన్యూస్గా ఉండాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం, చిన్నగా చేద్దాం, ఎక్కడో పైన మెల్లిగా పెడదాం, కొంచెం క్రాస్గా పెడదాం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెట్టాను నేను, రైట్ ఇక్కడ పెట్టాను. మళ్ళీ యారో మార్క్ క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ యారో మార్క్ వీడియో బిగినింగ్, రైట్ యారో మార్క్ వీడియో ఎండ్, మొత్తం వీడియో ఎండ్ వరకు వస్తుందండి ఆ టెక్స్ట్. వీడియో ఎండ్ అంటే మనకి ఇది డిస్టర్బ్ వచ్చింది కదా, దీన్ని కొంచెం పైనకి తీసుకుందాం. ఓకే, వీడియో ఎండ్, రైట్. ఇప్పుడు వీడియో ఎండ్ వరకు వచ్చేస్తుంది. వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ టెక్స్ట్ అనేది అక్కడే వస్తుంది. TTTWS వచ్చిందా చూడండి. ఇప్పుడు చూడండి, ఫొటోస్ మూవ్ అయినా కూడా అది అలాగే ఉంటుంది. 30th బ్యాచ్, మళ్ళీ కింద వేరే టెక్స్ట్ అది వస్తుంది, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అదే వస్తుంది, అది అయిపోతుంది. అయినా కూడా మనది 30th బ్యాచ్ అని కంటిన్యూస్గా వస్తుంది.
ఎక్కడ కావాలిస్తే అక్కడ మనము మెయిన్ కావాల్సిందల్లా ఎక్కడ కావాలిస్తే అక్కడ మనం దాన్ని టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, మ్యూజిక్ అంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, ఫోటో అంటే ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందాక నేను చెప్పాను రైట్. ఇప్పుడు ఒక వీడియో అయిపోయింది కదా, ఒక వీడియో అయిపోయింది. ఏం చేసాం మనం, టైటిల్ అయితే ఎలాగో ఇక్కడ ఉంది, ఇది స్టార్ట్ అయిపోతుంది. వీడియో బిగినింగ్, ఇప్పుడు వీడియో బిగినింగ్ వచ్చింది. ఓకే, వీడియో ఎండ్ వరకు వచ్చేసింది. ఓకే, ఇది క్లియర్. మళ్ళీ తర్వాత నేను ఇంకోటి ఏం చెప్పాను, ఒక ఫోటో మధ్యలో ఒకటి ఫోటో యాడ్ కాలే అని చెప్పాను కదా. అప్పుడు మనం ఏం చేద్దాం, ఒక ఫోటో యాడ్ కాలేదంటే ఇక్కడ ప్లస్ అనేటటువంటి సింబల్ ఉంది చూసారు, ఇక్కడ ప్లస్ అనేది ఉంది కదా, ఆప్షన్ ఉంది కదా, ఈ కింద ప్లస్ అనేది యాడ్ చేస్తే ఎక్కడ ఏదైనా మళ్ళీ ఇంకో అడిషనల్గా పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎనీ పిక్చర్ మధ్యలో ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ప్లస్ అనగానే ఏమొస్తుంది, మళ్ళీ ఏదైనా బ్లాంక్ కావాలా లేకపోతే వీడియో ఫోటో ఏదైనా కావాలా అని అడుగుతుంది. 2 ఆప్షన్స్ ఇచ్చింది మనకు. మనం ఆల్రెడీ ఒక ఫోటో మిస్ అయింది కదా, ఫోటో వీడియో అని క్లిక్ చేద్దాం. ఫోటో వీడియోలో ఏది మిస్ అయింది మనకి ఇక్కడ ఇందులో ఉన్నటువంటి దాంట్లో ఒక అది డౌన్లోడ్ చేయలేనట్టున్నాను. 1 minute డౌన్లోడ్ చేసేస్తాను ఇప్పుడే. చేసి వచ్చేసింది, 3 ఫొటోస్ వచ్చేసింది. ఓకే, వచ్చేసింది. ఇంకా కావాలంటే ఇంకోటి ఏదైనా పెట్టాలనుకుంటే మనం పెట్టవచ్చు. 1 minute. ఎస్, ఇది వచ్చిందా, నవరసాలు వచ్చిందా? ఎస్, నవరసాలు పెట్టేద్దాం. ఎస్, ఇక్కడ వచ్చేసింది నవరసాలు. మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేయాలంటే క్యాన్వాస్, సారీ అండు అయిపోయిందండి. అండు కంటే క్యాన్వాస్ అంటే అండు అయిపోయింది. ఎస్, నవరసాలు సెలెక్టెడ్. ఓకే, ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ క్యాన్వాస్ ఉంది కదండి. క్యాన్వాస్ ఎందుకు వస్తాం మనం, క్యాన్వాస్ ఇది మనం ఫోటోని అడ్జస్ట్ చేసుకోవడానికి క్యాన్వాస్. ఓకే, దాన్ని ఏం చేస్తాం, క్యాన్వాస్ అని క్లిక్ చేసి మొత్తం టెక్స్ట్ రావాలంటే ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ రైట్ క్లిక్ అంటే ఇదండి, రైట్ క్లిక్. ఓకే, ఎస్, రైట్ క్లిక్ కాగానే ఇది కూడా సెట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ టైం పెరిగింది చూసారా, ఇక్కడ ఏమైంది మనకి 50 seconds అయింది. అంటే ఒక ఫోటో మనకి అడిషనల్గా యాడ్ అయింది కాబట్టి 50 seconds అయింది. యాక్చువల్గా కింద కనిపించేటటువంటి లైన్ ఉంది కదా, ఆ లైన్ అనేది మనకి ఎక్కువ ఉందండి, సాంగ్ ఎక్కువ ఉంది, సాంగ్ సైజ్. కానీ పిక్చర్స్ ఎక్కడ వరకు ఉందో అంతవరకే తీసుకుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు సేవ్. అయితే ఇది సేవ్ చేసేస్తాను నేను, చూడండి ఒక్కసారి. ఇప్పుడు సేవ్ అనగానే సేవ్. ఓకే, వీడియో కన్వర్టింగ్ అయిపోతుంది. అదే ఇంకా ఏం ఆప్షన్ ఉన్నాయి నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూసిన దాంట్లో మీకు ఏమర్థమైంది, ఒక ఇమేజ్తోని, ఒక ఆడియోతోని, ఒక టెక్స్ట్తోని మనం ఒక వీడియో అనేది క్రియేట్ చేశాము. రైటా? క్లియర్ కదా? దీనికి అంతా క్లియర్ కదా మీ అందరికి? క్లియర్ కదండి? సరే, 2 ఫోటోలు ఒక్కసారి వచ్చినాయి కదా, అది ఎలా సార్ మీరు సెలెక్ట్ చేశారా? వచ్చినాయి సార్. ఏ 2 ఫొటోస్? 2 క్లిప్లు వచ్చినాయి, 2 ఫోటోలు పక్క పక్క వచ్చినాయి సార్. అది సేమ్ ఫొటోస్ వచ్చినాయా? సేమ్ ఫోటో. ఎట్లా అది మీరు సెలెక్ట్ చేశారా లేకపోతే అది మిస్టేక్ లో వచ్చినట్టుంది? నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, నేను అది తీసేస్తా, కావాలంటే తీసేయచ్చు. ఇప్పుడు ఆల్బమ్స్ లో చూడండి, ఆల్బమ్స్ లో మనం చూడగానే ఆటోమేటిక్గా మన యొక్క సేవ్ అయిపోతుంది. ఆల్ ఐటమ్స్ కానీ వీడియోస్ కానీ చూడండి సేవ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసింది చూసారా, వీడియో క్రియేట్ అయిపోయింది. ప్లే చేయండి. 50 seconds వీడియో ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది వీడియో క్రియేట్. మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనము క్రియేట్ చేసినటువంటి వీడియోని మనం ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు వచ్చేసిన ఆల్రెడీ వీడియో వచ్చేసిన, అయినా కూడా మనకి డ్రాఫ్ట్లో ఉంటుంది. డ్రాఫ్ట్ అనగానే డ్రాఫ్ట్లోకి వచ్చేస్తుందండి.
డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది. మళ్ళీ వీడియోస్ ఓపెన్ చేయండి. ఇందాకనే ఉన్నటువంటి నా పాత డ్రాఫ్ట్స్తో పాటు ఇది కూడా 50 సెకండ్స్ చూపించింది కదా, ఫస్ట్ స్టార్టింగ్లో 50 సెకండ్స్ డ్రాఫ్ట్లో ఉండిపోయింది. అది ఓపెన్ చేయగానే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఏది డబుల్ పిక్చర్ వచ్చిందండి? ఒకటే ఫోటో ఉంది కదా సార్, సింగిల్ ఫోటోనే ఉంది సార్ అన్నీ కూడా. రఫీ గారు 2 ఫోటోలు అన్నారు, లేదు కదా? అలా సార్ ఈ రెండు క్లిప్ కనబడతలేవు సార్ మీరు కింద అదే కింద అది సెకండ్ బట్టి అది అలా చూపిస్తుంది. అదే తీసుకుంటా సార్ ఆటోమేటిక్ అదే ఓకే చూస్తుంది. ఓకే సార్ జస్ట్ అది ఒకటే పిక్చర్ కానీ మనకు టైం ప్రకారంగా అదే అవుతుంది. ఓకే, ఇప్పుడు వీడియో మనం క్రియేట్ చేసాం కదా, ఇంకా దీన్ని అడిషనల్ గా ఇంకా ఏం చేయొచ్చు తెలుసా? ఇంకా దీన్ని అడిషనల్ గా చేయాలంటే మీరు గంపా నాగేశ్వర సార్ వీడియో చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. అక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయండి, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. శ్రీ గంపా ఇక్కడ ఎఫెక్ట్ ఏం కనిపిస్తుంది మీకు? ఇక్కడ ఎఫెక్ట్ ఓన్లీ నార్మల్ వీడియో లేదు, ఫోటోస్ మూవ్ అవుతున్నాయి చూడండి. ఎఫెక్ట్స్ నాగేశ్వరరావు చూసారా? ఒక ఫోటో పోయి ఒక ఫోటో ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొక ఫోటో ఓపెన్ కావడానికి ఇక్కడ ఒక డిఫరెంట్ యానిమేషన్ అనేది ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఘన మానస పుత్రిక చూసారా? ఒక ఫోటో కాగానే ఒక ఫోటోకి మనకి ఎలా ఎండింగ్ ఓపెనింగ్ అనేది ఎలా వచ్చింది? చూసారా? అది రివర్స్ అయిపోయి వెనకాల పోయింది, మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఇక్కడ చూసారా 2 ఫోటోస్ ఎలా నిత్య నూతన వేది. అంటే ఇక్కడ కూడా పెట్టింది ఏంటంటే ఇమేజెస్. ఇప్పుడు మనం ఎలాగైతే 1 by 1 ఇమేజెస్ పెట్టామో ఇక్కడ కూడా అలాగే పెట్టారు. కానీ ఏం చేశారు? ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఇచ్చారు. ఒక ఫోటో తర్వాత ఎఫెక్ట్ ఇచ్చారు. ఎందరెందరో మహనీయుల ఈ ఫొటోస్ అన్ని నేను పంపించినాయండి, మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ బుక్స్ చూడండి, ఫొటోస్ అన్ని చూసారా? నేను అన్ని పంపించి ఇక్కడ క్రియేట్ చేసింది ఇవే ఫొటోస్ కనిపించినాయి కదా. మరి ఎఫెక్ట్ ఎలా వచ్చింది? నేను పంపించిన ఫొటోస్ చూడండి, ఇవే ఫొటోస్ పంపించాను. ఎఫెక్ట్ ఎలా వచ్చిందంటే అదే. అనుభవ జ్ఞాన సాగరాల కలయిక. ఇది ఎఫెక్ట్ క్లోజింగ్ అనేది, ఓపెనింగ్ క్లోజింగ్ అనేది ఎఫెక్ట్ అండి. ఆ ఎఫెక్ట్ ఇందులో మనకు కనిపించేది అది యాక్చువల్గా కంప్యూటర్లో చేశారు. అది మినిమం 15,000 రూపాయలు అండి, మినిమం 15,000 రూపాయలు అది చేయడానికి. కానీ అలాంటిదే ఆల్మోస్ట్ 80% మనం ఇక్కడ మొబైల్లో చేసుకోవచ్చు అటువంటి ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్? ఫోటో మూమెంట్, ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో, మళ్ళీ టెక్స్ట్ కూడా ఒక రకమైనటువంటి డిజైన్ వస్తుంది. ఆ టెక్స్ట్కి ఎఫెక్ట్ ఇవ్వచ్చు, ఫోటోకి ఎఫెక్ట్ ఇవ్వచ్చు. మీరు రాసుకోండి, టెక్స్ట్ ఎఫెక్ట్ డిఫరెంట్, మళ్ళీ ఇమేజ్ ఎఫెక్ట్ డిఫరెంట్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఫస్ట్ వీడియో చేయాలంటే ఏమనుకున్నాం? ఒక ఇమేజ్ ఉండాలి, ఆడియో ఉండాలి, టెక్స్ట్ ఉండాలి, 3 కలిపితే వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ అదే వీడియోలో ఇంకా ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఫోటోకి ఎఫెక్ట్ ఇవ్వచ్చు, ఇమేజ్కి ఎఫెక్ట్ ఇవ్వచ్చు, తర్వాత మనం టెక్స్ట్కి ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను మళ్ళీ మీకు చూపిస్తాను, అది ఎలా చిన్న ఎఫెక్ట్ ఇవ్వాలనేది నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం చేసిన వీడియోనే కదా, దీనికి ఇంకా ఎలా ఎఫెక్ట్ ఇవ్వాలి చూద్దాం. ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి స్టిక్కర్ అనేటటువంటి కొన్ని ఆప్షన్ ఉంది చూడండి. స్టిక్కర్లో మనకు కావాలంటే కొన్ని స్టిక్కర్స్ మనం వేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా స్టిక్కర్ కావాలంటే కొన్ని ఏదైనా స్టిక్కర్స్ తీసుకోవచ్చు. స్టిక్కర్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ కొన్ని మూమెంటెడ్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. చిన్న బర్త్డేస్ కానివ్వండి, ఏదైనా ఇలాంటి కొన్ని సందర్భాల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. హలో అని, బాయ్ అని, ఓకే, ఇలా ఏదైనా సెలబ్రేట్ చూడండి. సెలబ్రేట్ అనగానే మనకు కొన్ని బర్త్డేకి సంబంధించి వస్తాయి. స్టిక్కర్, ఓకే. యారోస్ కూడా మనకు కావాలంటే యారోస్ పెట్టుకోవచ్చు. ఓకే, యారోస్ ఇంకేమున్నాయి? సో ఒక చిన్న యారోస్ ఏదైనా పెడదాం ఇప్పుడు. ఎస్, ఇది పెడదాం. ఈ యారో మూమెంట్ యారో ఉంది కదా, దానికి పెడదాం. ఏది మన ఇంపాక్ట్కి పెట్టేద్దాం చూడండి, ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, ఇది ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది చూడండి. వచ్చిందా? ఎఫెక్ట్ వచ్చిందా?
ఉన్నటువంటి ఇమేజ్ పైన మనం ఒక ఎఫెక్ట్ పెట్టాం, రైట్? అలాంటి ఏదైనా ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు స్టిక్కర్ దగ్గర. అంటే మీకు ఇక్కడ సీరియల్ వైజ్ చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇంకొకటి, ఇమేజ్కి మధ్యలో ఏదైతే మనం ఆ వీడియోలో చూసామో అలా కావాలంటే ఇక్కడ చూడండి, మనకి మధ్యలో ఒక ఆప్షన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది ఏం కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా? ఇమేజ్కి మధ్యలో కింద బాటంలో చూడండి ఈ ఆప్షన్. మనం దాన్ని క్లిక్ చేసి ఆ పాయింట్ని మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చిందండి. చూడండి ఏం ఆప్షన్ ఇచ్చాడు? ట్రాన్సిషన్ ఆప్షన్ ఇచ్చాడు. ట్రాన్సిషన్ ఏంటి అంటే ఇలా ఓపెన్ అవుతుంది, షేడ్ ఓపెన్ అని చూసారు. ఒక ఫోటో తర్వాత ఇలా ఓపెనింగ్ అనేది అయింది. లేదు ఆ డిజైన్ కావాలంటే ఆ డిజైన్, లేదంటే ఈ ఒక డిజైన్ తీసుకోవచ్చు. చూసారా ఇలా ఓపెన్, ఇదే వచ్చింది కదా, ఇలాంటిదే కదా వచ్చింది. ఈ రౌండ్ ఎఫెక్ట్ పెడదాం, రైట్? రౌండ్ ఎఫెక్ట్ ఓకే. ఇప్పుడు ఏమొచ్చింది? ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత అది ఎలా వస్తుంది చూడండి. చూసారా మామూలుగా ఒక రౌండ్ ఓపెనింగ్, ఒక సర్కిల్ రౌండ్ ఓపెనింగ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ దానికి రాదు, జస్ట్ ఫోటో తర్వాత ఫోటో వస్తుంది అంతే. ఓకే, దానికి కూడా ఎఫెక్ట్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి. ఆ పాయింట్ని క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి ఓపెన్ కావాలంటే ఇలా వస్తుంది, దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది, రైట్? లేదు కింద నుంచి పైకి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, పై నుంచి కిందికి. ఎస్, దీనికి పెట్టేసాం. దీనికి పై నుంచి టాప్ కిందికి ఇక్కడ ఆరో మార్క్ కూడా వచ్చేసింది. మళ్ళీ దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం. ఇదేమో ప్రో అండి, ఇన్స్టార్ట్ ప్రో అని ఇచ్చాడు కదా, ప్రోకే వస్తుంది ఇలాంటి ఎఫెక్ట్. ఇక్కడ వరకు ఫ్రీ, ఇది వరకు ఫ్రీ మనకి. ఇది యూజ్ చేద్దాం, రైట్? దీనికి ఇది యూజ్ చేద్దాం. మిగతాది కావాలంటే ఇక్కడ ఏదైతే కింద కలర్ఫుల్లో ఉన్నాయో ఇవన్నీ ఎఫెక్ట్ వస్తాయి, కానీ వాడు ప్రో కొనుక్కోమంటున్నాడు. ఇప్పుడు చూడండి ఈ ఎఫెక్ట్ చూద్దాం ఎలా వచ్చింది. చూసారా ఇంతకుముందు అదే కదా మనం చూసింది, ఇలాంటి ఎఫెక్ట్ సైడ్ బై సైడ్, ఒక ఫోటో పోవని ఇంకో ఫోటో. చూసారా ఇంతకుముందు అదేగా మనం చూసినాం అందులో. చూసారా ఇది రౌండ్ సర్కిల్ ఒకటి. ఇవన్నీ కావాలంటే ఆల్ ఇన్క్లూసివ్ ఇన్షాట్ ప్రో కొనుక్కోమంటున్నాడు వాడు, లేదంటే ఇలా అవుతుంది. ఇవన్నీ ప్రో అనమాట. అన్ని సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను కింద. ఓపెనింగ్ అంటే నెక్స్ట్ ఆఫ్ ద ఫోటో, నెక్స్ట్ ఫోటో అనేది ఆ ఎఫెక్ట్లో వస్తుంది అని అలా చూపిస్తున్నాను. అది కావాలంటే అది పెట్టుకో. ఓకే, ఇవన్నీ ఎఫెక్ట్లు మనకి ఇవన్నీ లేదు కాబట్టి మనం ఏం చేసి ఇందులో ఉన్నాయి వాడుతున్నాం. లెఫ్ట్ యారోకి అప్, ఇది వస్తుంది మనకి, ఇది ఫ్రీ, రైట్? ఇది ఫ్రీ వచ్చేసింది. మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం, ఇంకొకటి మళ్ళీ ఇంకా ఏముంది మనకి, లెఫ్ట్ నుండి రైట్కి. ఇంకా కొంచెం స్లోగా ఫాస్ట్గా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా 1.7 సెకండ్స్ జరుగుతుంది. తొందరగా అంటే ఇలా తొందరగా వచ్చేస్తుంది. కొంచెం టైం పెంచుకోవాలంటే ఇలా టైం వస్తుంది, రైట్? ఇలా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రెండు ఫోటోకి మధ్యలో మళ్ళీ ఇంకొకటి ఆప్షన్, మళ్ళీ డౌన్, పై నుంచి కిందికి, రైట్? ఇది ఒక ఆప్షన్ ఇద్దాం. ఇలా ప్రతి ఫోటోకి ఒక ఎఫెక్ట్ ఇవ్వచ్చు. కింద నుంచి పైకి రైట్ క్లిక్, మళ్ళీ దీనికి మధ్యలో ఇది ఒకటి ఇస్తాం, రైట్? మళ్ళీ దీనికి మధ్యలో క్లిక్ చేసి దీనికి ఒకటి ఇస్తాం, రైట్? ఇవన్నీ ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చాం కదా.
ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మనం ఏం చేసాం, ఒక ఫోటోకి మధ్యలో అంటే ఒక ఫోటో అయిపోయిన తర్వాత ఇంకొక ఫోటో ఓపెన్ కావడానికి కొన్ని ఎఫెక్ట్ ఇచ్చాం, మనం ఫోటో ఎఫెక్ట్ ఇచ్చాం, ఇమేజ్ ఎఫెక్ట్. చూడండి ఒకసారి చెక్ చేయండి. చూసారా, రౌండ్ సర్కిల్ ఓపెన్ అయింది. ఇక్కడ డౌన్ పైనుంచి కిందికి వస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, మళ్ళీ బాటమ్ టు టాప్, మళ్ళీ షాడో ఓపెనింగ్. చూసారా, ఇది వీడియో. ఓకేని, ఇది ఒక వీడియో అయిపోయింది. ఏమి ఇచ్చాం మనము, ఫొటోస్కి ఎఫెక్ట్ ఇచ్చాం. అలాగే టెక్స్ట్ కూడా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. మనం టెక్స్ట్ టైప్ చేసాం కదా, అందులో ఏం టెక్స్ట్ టైప్ చేసాం, ఇక్కడ 30th బ్యాచ్ TTTWS 30th బ్యాచ్ అని ఒకటి టైప్ చేసాం. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏం చేసాం, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఒకటి టైప్ చేసాం. దీనికి కూడా మళ్ళీ మనం ఎఫెక్ట్ ఇవ్వచ్చు. దానికి ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఎఫెక్ట్ ఇవ్వాలంటే టెక్స్ట్లోకి వెళ్ళాలి. టెక్స్ట్లోకి వెళ్తేనే దాని రిలేటెడ్ ఆప్షన్స్ మనకి వస్తాయి. ఓకే, ఇది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం ఆప్షన్ వచ్చింది, మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్స్ ఉన్నాయండి. ఇది చూడండి, ఇంకా ఎఫెక్ట్స్. ఫిల్టర్లో ఎఫెక్ట్స్ వచ్చేసి ఉన్నటువంటి ఇమేజెస్కే మనం ఒక ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఇలా జూమ్, స్లో జూమ్, ఓకే, లేదంటే ఇలా మూమెంట్ గాను. అది ఫోటో టు ఫోటో ఓపెనింగ్ క్లోజింగ్ ఎఫెక్ట్. ఇంకోటి ఇది ఫోటో ఎఫెక్ట్, ఉన్నటువంటి ఫోటో ఎఫెక్ట్. రోల్ అంటే ఫోటో రోల్ తిరుగుతుంది, రైట్. ఫోటో రోల్ వచ్చేసింది, రోల్ పెడదాం దీనికి, రైట్. రోల్ ఒకటి వచ్చేసింది. దీనికి ఒక ఎఫెక్ట్ ఇద్దాం, ఎఫెక్ట్. మళ్ళీ ఇంకేమున్నాయి చూద్దాం, జంప్ జూమ్ అవుట్ ఇద్దాం. ఓకే, రైట్, జూమ్ అవుట్ వచ్చేసింది. మళ్ళీ ఈ ఫోటోకి ఒక ఎఫెక్ట్. ఇది కాకుండా ఇంకా పైన ఆప్షన్ వచ్చేసారా, పైన బేసిక్ ఉంది, తర్వాత గ్లిచ్ ఉంది, ఫేడ్ ఉంది, ఇలాంటివి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇది తీసుకోండి, ఇది ఒక ఎఫెక్ట్ వస్తుంది. లేదంటే ఇక్కడ RGB అని వచ్చేసారా, కలర్ షేడింగ్ వస్తుంది. ఇలా టీవీ ఎఫెక్ట్ ఇద్దాం ఒకటి దీనికి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో చూసుకుందాం. నెక్స్ట్ ఫోటో ఇంకో ఎఫెక్ట్, తర్వాత గ్లిచ్ అయిపోయింది. తర్వాత ఫేడ్లో చూద్దాం. ఫేడ్లో చూడండి, ఇక్కడ ఈ ఫేడ్ చూడండి, ఇలా ఫేడ్ ఎఫెక్ట్ వచ్చింది, రైట్. దానికి ఒకటి ఇచ్చేసాం. మళ్ళీ దీనికి ఒకటి ఎఫెక్ట్, ఫిల్టర్, ఎఫెక్ట్, ఫోటో ఎఫెక్ట్, ఫేడ్ చూసాం. బీట్స్లో కూడా ఇలా వస్తుంది, జూమ్ బీట్ అవుతుంది. ఓకే, ఇది ఒక ఎఫెక్ట్, రైట్ క్లిక్. మళ్ళీ ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇద్దాం ఈ ఫోటోకి. బీట్స్లో తర్వాత ఇది ఒక ఎఫెక్ట్ చూడండి, నాయిస్, బ్లాక్ అండ్ వైట్, లైట్. ఓకే, ఇలా లైట్ వస్తుంది, లైట్ పెడదాం ఇక్కడ. లైట్ అంటే వాడు మళ్ళీ ప్రో అడుగుతున్నాడు, ఇది ప్రో. ఇది ఒకటే నాయిస్ ఒకటే ఉందండి, ఇది పెడదాం, సెలబ్రేట్ కలర్ఫుల్. ఓకే, లైట్ ఒకటి పెట్టేసాం. మళ్ళీ ఈ ఫోటోకి ఒకటి పెడదాం, ఎఫెక్ట్, సెలబ్రేషన్, స్టైల్. ఇలా చూసారా, ఇమేజ్ డబుల్ ఇమేజ్ అండి, ఫ్లిప్ అయిపోయింది ఇమేజ్. రెండు ఇమేజ్ కనిపిస్తుంది. ఇదేమో మిర్రర్ ఇమేజ్, ఇది మిర్రర్ లాగా వచ్చి, ఇదేమో ఫ్లిప్ అయిపోయింది. ఇలా కావాలంటే కూడా పెట్టొచ్చు, ఇది అక్కర్లేదు, ఒరిజినల్ పెడదాం మనం. స్టైల్ ఏదైనా ఉంటే చూద్దాం. మళ్ళీ ఇది ప్రో, పైన అన్లాక్ టు ఫ్యూచర్ అంటే ప్రో అడుగుతున్నట్టు వాడదాం. ఇలా పెడదాం, లేకుంటే ఇలా పెడదాం. ఇక్కడ ఒరిజినల్, రైట్. ఫిట్టర్ అంటే దాన్ని మనము లైట్ డార్క్ అనేది అడ్జస్ట్మెంట్ చేయొచ్చండి, లైట్ డార్క్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అడ్జస్ట్మెంట్, కాంట్రాస్ట్, తర్వాత కొంచెం సాచురేషన్, కొంచెం షార్ప్నెస్, ఇలాంటివి మనం అడ్జస్ట్మెంట్, లైట్ డార్క్నెస్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫోటోని బట్టి. ఏదో ఒక ఎఫెక్ట్ ఇస్తాం, నో ప్రాబ్లం.
బీట్ ఇది ఒక ఎఫెక్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం, మళ్ళీ చూద్దాం. అన్ని ఎఫెక్ట్ ఇచ్చాం. ఫోటోకి ఎఫెక్ట్ ఇచ్చాం, మళ్ళీ ఒక ఫోటో తర్వాత ఇంకొక ఫోటోకి కూడా ఎఫెక్ట్ ఇచ్చాం. అది ఎలా ఉంది చూడండి. చూసారా, రొటేట్ చేసాం ఫోటో. జూమ్ ఇన్. చూసారా, ఇక్కడ బీట్ ఇచ్చాం, బీట్. తర్వాత లైటింగ్ వస్తుంది చూడండి, లైటింగ్. చూసారా, లైటింగ్ మారుతుంది. ఎస్, ఇది అన్ని ఎఫెక్ట్స్ అండి. ఓకే, మళ్ళీ టెక్స్ట్ ఎఫెక్ట్ కావాలి అంటే మనకు దీన్ని టెక్స్ట్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఇంకొక ఆప్షన్ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది, రైట్? ఏంటి ఇది? ఎఫెక్ట్ అనమాట. ఎఫెక్ట్కి ఏదో ఒక ఆప్షన్. టెక్స్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత అది క్లిక్ చేయండి. దానికి ఏం ఎఫెక్ట్ వస్తుందంటే టెక్స్ట్ కూడా ఈ యొక్క మూమెంట్లో ఓపెన్ అవుతుంది. సరే, టెక్స్ట్ ఎఫెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, మళ్ళీ టాప్ నుంచి బాటమ్, డౌన్ నుంచి అప్, ఇలా ఓపెనింగ్, రైట్ ఓపెనింగ్, లెఫ్ట్ ఓపెనింగ్, ఇలా బాటమ్ ఓపెనింగ్, ఇలా టెక్స్ట్ కూడా ఎఫెక్ట్ అండి. ఇలా పెడదాం 30th బ్యాచ్. ఇదేమో ఇన్ను, అవుట్ కూడా ఉంటుంది. అవుట్ వేరే ఉంటుంది, ఇన్ వేరే ఉంటుంది, రైట్? ఇన్ వచ్చింది ఇక్కడ. ఓకే, దీనికి ఒకటి అయిపోయింది. ఇంకా ఏముందని ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఓకే, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్కి దానికి ఏముంది చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకటి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా రొటేట్ పెడదాం, ఇలా పైన కింద నుంచి పైకి, లేదంటే ఇలా మూవ్ అవుతుంది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు చూడండి ఎలా మూవ్ అవుతుందో. చూసారా, ఆర్ట్ ఆఫ్ మూవ్ అవుతుందా? అది ఏమేమి ఎఫెక్ట్ ఇచ్చా చూసారు కదా. టెక్స్ట్ ఎఫెక్ట్ ఇచ్చాం, ఇమేజ్ ఎఫెక్ట్ ఇచ్చాం, ఇమేజ్కి మధ్యలో ఎఫెక్ట్ కూడా ఇచ్చామండి. ఇది ఇలా మనం ఎంతైనా మీరు చేసుకోవచ్చు. కొంచెం సమయం దానికి కేటాయిస్తే కనుక ఇన్ని రకాల ఎఫెక్ట్ చేసుకుని ఒక వీడియో అనేది మళ్ళీ సేవ్. సో మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సేవ్. ఎస్, ఇది సార్, ఇలా ఒక వీడియో అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ గుర్తుంటే చాలండి. ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం క్రియేట్ చేసుకుందాం. ఇంకా చాలా క్రియేటివిటీగా చేసుకోవచ్చు. మీరు ఎంత క్రియేటివిటీ ఉపయోగిస్తే, అంత సమయం మీరు కేటాయిస్తే, అంత అద్భుతంగా వీడియో అనేది క్రియేట్ చేస్తారు. చూసారు కదా, అందులో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆప్షన్స్ 80% ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మోర్ దెన్ 80% చూడండి, అన్ని ఎఫెక్ట్స్ ఇదే. మీరు ఈజీగా క్రియేట్ చేయొచ్చు. నేను ఇప్పుడు వాట్సాప్లో పెట్టేస్తున్నాను. ఎస్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఎస్, చెప్పండి సార్, ఎనీ డౌట్స్? సార్, ఇప్పుడు ఈ స్నాప్ చాట్ మనము ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఇన్ షార్ట్ ఇప్పుడు ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలా, లేకపోతే
క్రోమ్ లోకి వెళ్ళాలా? ఎలా? అది యాప్ మీరు స్టోర్ యాప్ కి వెళ్ళా? యాప్ స్టోర్ మీది యాపిల్ యాప్ అయితే స్టోర్. యాపిల్ స్టోర్ ఇన్ లో షార్ట్. ఓకే. ఇన్షాట్ అది నేను లింక్ ఆల్రెడీ పెట్టారు చూడండి, మన దాంట్లో పెట్టారు, నేను కూడా పెడతాను, నో ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు నేను అది మన గ్రూప్ లో పెడతాను, అది మీరు డైరెక్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. ఐ స్టోర్ అయితే అది వేరే ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ అయితే మీకు డైరెక్ట్ గా ఆండ్రాయిడ్ లింక్ పెట్టేస్తాను, అది ఓపెన్ చేసి. మీరు ఆండ్రాయిడ్ పెట్టారు, మాకు ఐ స్టోర్ కావాలి. ఐ స్టోర్ మళ్ళీ నేను టెలిగ్రామ్ లో కూడా పెట్టేస్తాను. ఇంకా సార్ కలేబ్ గారు అడగండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. మనము ఆ వీడియోని ఎడిట్ చేస్తూ ఉన్నప్పుడు సైడ్ కి బ్లర్ వస్తుంది కదా, అది రాకుండా మనం ఏమైనా చేయవచ్చా సార్? ఎక్కడ బ్లర్ వస్తుంది సార్? అంటే బ్లర్ అంటే ఇప్పుడు మనం ఒక పోస్టర్ ని అక్కడ పెడతాం కదా, దానికి సైడ్ లెఫ్ట్ రైట్ కొంచెం వెరీ గుడ్, మంచిగా. దాన్ని కవర్ చేయడానికి దాన్ని మనము కవర్ చేయాలంటే కవర్ చేయలేము. యాక్చువల్గా ఇమేజ్ అనేది మనం కరెక్ట్ సైజ్ లో ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఏది మన థంబ్నెయిల్ సైజ్ లో ఉండాలండి. 16:9 16:9 సైజ్ లో ఉంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇమేజ్ అనేది. వేరే సైజ్ ఇమేజ్ లో ఉంటే కనుక మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ, లేదంటే మనకి టెక్స్ట్ కట్ అయిపోతుంది, బ్యాటర్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు అన్నట్టుగా ఇప్పుడు చూడండి, ఇదే క్లిక్ చేస్తాను, ఇది సైజ్ ఓకే, ఈ సైజు కరెక్ట్ గా లేదు సార్. ఎవరో మ్యూట్ చేసుకోండి సార్. నర్మదా మేడం, మీరు మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, ఈ క్యాన్వాస్ అనేది ఇలా వస్తుంది. బ్లర్ రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి. ఓకే, ఇలా చేయాలి. లేదు మనకు అడ్జస్ట్ కావాలంటే మనకి ఇలా బ్లర్ అనేది కనిపిస్తుందండి. ఆ బ్లర్ ఆప్షన్లో మనము ఇంకోటి కావాలిస్తే ఇంకొక ఆప్షన్ పెట్టుకోవచ్చు. 16:9 అంటే ఇది సైజు. ఓకే, అది కాకుండా రావాలంటే ఇంకొక ఆప్షన్ నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఏం చేశాను, బ్లర్ పెట్టాను, కొంచెం మిడిల్ బ్లర్ పెట్టాను, లేదంటే ఫుల్ ఫోటో పెట్టచ్చు, లేదంటే ఇలా ఫుల్ బ్లర్ పెట్టవచ్చు, లేదంటే ఒక కలర్ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ కలర్ కనిపిస్తుందా? ఎనీ కలర్, ఇలా ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఓకే సార్, ఇలా పెట్టేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది. బ్లర్ రాకుండా ఉండాలంటే అలా పెట్టు. కానీ బ్లర్ అనేది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇమేజ్ రిఫ్లెక్షన్ లాగా కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉంటుంది మనకి. ఇదైతే క్లియర్. లేదంటే కలర్ పెట్టుకో. ఇందులో ఉన్నటువంటి మల్టీ కలర్ ఆప్షన్ ఉంది, లేదంటే సింగిల్ కలర్ అంటే సింగిల్ కలర్, అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ, ఆల్మోస్ట్ కలర్స్ ఉంటాయి, అన్ని కలర్స్, ఏదైనా కలర్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ షేడ్ ఓన్ షేడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు గ్రీన్ ఉంది, గ్రీన్లో కూడా ఇంకా లైట్ కావాలి, డార్క్ కావాలంటే కూడా ఇలా మూవ్ చేయండి, వచ్చేస్తుంది. డార్క్ కావాలా, లైట్ కావాలా, అన్నీ వచ్చేస్తుంది. ఓకే సార్, ఓన్ షేడ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఎందుకు ఇలా ఎప్పుడు జనరల్గా ఇలా పెడతాను కాబట్టి అది అలా కనిపించింది. ఎస్, ఇంకా ధర్మారెడ్డి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారా? ఎస్ సార్, ఇది అంటే మన ఫోటోని కూడా దానికి సూట్ అయ్యేటట్టు ఏమన్నా క్రాప్ చేసుకోవచ్చు సార్, ఇలా ఆప్షన్ ఏమైనా ఉందా? ఫోటోని క్రాప్ అంటే ఇది వీడియో వచ్చేసి సార్ మనకి 16:9 సైజ్లోనే ఉంటుంది వీడియో అనేది. హారిజాంటల్గా వీడియో మన యూట్యూబ్లో పెట్టడానికి సైజ్ అది ఒక ఏంటంటే పర్ఫెక్ట్ సైజ్ అనమాట. అది ఆ సైజులోనే వీడియో అనేది క్రియేట్ అవుతుంది. మనం పెట్టేటటువంటి ఇమేజ్ పోస్టర్ అలాంటి పెడితే అడ్జస్ట్ కాదు. ఇందాక చూపించింది అదే అనమాట, అది మాత్రం అది అలా అడ్జస్ట్ అనేది కాదనమాట. ఇప్పుడు నేను ఇది వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది 16:9 సైజ్ కాబట్టి. నేను తర్వాత లాస్ట్కి చేశాను చూడండి, ఇది కూడా నేను క్రియేట్ చేశాను. మీది యాక్చువల్గా మీరు పోస్టర్ పెట్టలేదు ఆ రోజు, ఇది ఓన్లీ ఈపీఎస్ చేసినే నేను సెలెక్ట్ చేశాను. ఇది కూడా నేను ఏ సైజ్ పెట్టాను, 16:9 పెట్టాను. అందుకే ఎక్కడ మీకు స్పేస్ డిఫరెన్స్ అనేది రాలేదు, ఇక్కడ కూడా ఇది రాలేదు. ఇది వచ్చింది, మళ్ళీ ఇది వచ్చింది, ఎందుకంటే ఇది మీరు పోస్టర్ క్రియేట్ చేయాలి. పోస్టర్ దీనికి సూట్ కాదు. ఇది ఏం సైజ్, ఇది చూడండి, ఇది ఏం సైజ్, ఇక్కడ 16:9 ఉంది కదా. అదే మీరు వేరే సైజ్ కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, ఈ సైజ్ పెట్టుకోవచ్చు. 4:5 పెట్టుకుంటే మీకు ఇవన్నీ రాదు. కానీ వీడియో ఎలా ఉంటుంది, వీడియో పోర్ట్రేట్లో ఉంటుంది వీడియో, ఇలా రాదు. మళ్ళీ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ ఈ 4:5 చేస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మరి కరెక్ట్గా కనిపించదు. అందుకే ఇది బెస్ట్ సైజ్ అనమాట. ఈ సైజ్ పెట్టుకుని ఇందులోనే మనం ఫోటో అడ్జస్ట్ చేసుకుంటే కనుక మీకు వీడియో అనేది బాగుంటుంది, ఎవరైనా చూసినా కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ మీరు యూట్యూబ్లో ఎక్కడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ సైజ్ అనమాట. 16:9 is the standard size, sir. Yeah, 16:9 స్టాండర్డ్ సైజ్, మంచి హారిజాంటల్ వీడియో స్టాండర్డ్ సైజ్, అది పర్ఫెక్ట్ సైజ్.
ఏదైనా సాంగ్స్ మనము బయట ఉన్నాయి ఇలా అప్లోడ్ చేసుకొని అది యాడ్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. ఎనీ సాంగ్ ఏ ఆడియో అని యాడ్ చేసుకోవచ్చు. అది కావాలంటే అదేం చేయాలి, మనం ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయలేకపోయాను. లేదంటే ఇంపాక్ట్ సాంగ్ నా దగ్గర ఉండే, ఆ ఇంపాక్ట్ సాంగ్తో నేను ఆల్రెడీ క్రియేట్ కూడా చేశాను నేను ఇక్కడ, కానీ అది డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ డ్రాఫ్ట్లో ఉండే ఇంపాక్ట్ సాంగ్ నేను ఇక్కడే క్రియేట్ చేశాను, అది డిలీట్ అయిపోయింది. అన్నీ కొన్ని డిలీట్ అయిపోయినాయి నాకు. ఇంకోటి చూడండి, ఇక్కడ కూడా ఒకటి అన్నదాన ప్రోగ్రామ్ చెప్పాను కదా, అన్నప్రసాదం, అది కూడా చేశామండి. ఇక్కడ నేను, శ్యామ్ రాథోడ్ గారు, ఇంకా వేరే మన ఇంపాక్ట్ ట్రైనర్ కలిపి ఇక్కడ జగన్ గురూజీ మనకు వస్తారు ట్రైనింగ్కి, ఇక్కడ అన్నదానం మేము చేసాం డైరెక్ట్గా. అది కూడా ఒక వీడియో క్రియేట్ చేశాం. మన కరోనా లాక్డౌన్ టైంలో మన ఇంపాక్ట్ నుంచే మనకు ఇక్కడ కట్టినటువంటి డబ్బులు, మీరు ఇప్పుడు కూడా కలెక్ట్ చేసిన డబ్బులు ఉన్నాయి కదా, ఈ పేజ్కి జాయిన్ చేయించారు కదా, ఆ డబ్బులు కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగించాం. ఆల్రెడీ పోస్టర్ కూడా రెడీ అవుతుంది, మేము బుక్స్ కూడా ప్రింట్ చేస్తున్నాం. ఏది డబ్బులు కూడా వేస్ట్గా పోదండి. మీకు ఇంకా చూపిస్తాను. ఇందాక నేను సార్తో కూడా చూడండి, ఇప్పుడు గంపానాశ్వర సార్తో కూడా ఈ బుక్ గురించే ఫైనల్ చేసాం మనం. బుక్ ఒకటి రెడీ అవుతుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ చేసాం బుక్. ఇలా బుక్ తయారవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు చూసారా ఈ బుక్? ఇవన్నీ చేసాం. ఇక్కడ మా ఫొటోస్, కొన్ని ఫొటోస్ పెట్టారు. ప్లస్ ఇలాంటి బుక్స్ లయన్స్ క్లబ్ ప్లస్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ కలిపి ప్రోగ్రామ్ చేస్తుంది. ఇప్పుడు దాదాపు ఒక 10,000 బుక్స్ ప్రింట్ చేసాం. ఇంకా కూడా ప్రింట్ చేసేది. ఇలా మనకి లిస్ట్ కూడా ఎక్కడెక్కడ చేయాలి చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ చేయాలి ప్రోగ్రామ్ అన్నీ కూడా మనకి పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా బుక్స్ పంచడం కానివ్వండి, బుక్స్ ప్రింట్ చేయడం, ఇలా అన్నదాన కార్యక్రమం కానివ్వండి, ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది మన ఇంపాక్ట్ ద్వారా జరుగుతూనే ఉంటుందండి. మీరు చేసినటువంటి డబ్బులు అందులో ఫలితం కూడా మీకు దక్కుతుంది. మీ ద్వారా ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు కూడా అందులో ఫలితం అనేది మీకు వస్తుంది. ఒక మంచి పని చేసినట్టుగా ఉంటుంది, మనం నేర్చుకుని ఇతరులకు నేర్పించినట్టుగా ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, ఇన్వాల్వింగ్ ఇన్ సచ్ ఏ గుడ్ కాజ్. yes యా నరసింహ గారు, ఏం డౌట్ ఉంది సార్? ఉంది సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వీడియోలో ఇన్షాట్ అని వాటర్ మార్క్ వస్తుంది కదా సార్? అవును, వాటర్ మార్క్ వస్తుంది. ఎందుకంటే అది మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కదా, వస్తుంది. అది కొనుక్కుంటే చూడండి ఎంత తక్కువ తెలుసా. అది కొనుక్కుంటే మీకు కనుక రెగ్యులర్గా మీకు పని ఉంటే కనుక యూజ్ చేస్తే కనుక మీరు కొనుక్కోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేను చూపిస్తాను ఇప్పుడు ఎంత డబ్బులు ఉందో చూపిస్తాను. వన్ టైం అనమాట. వన్ టైం మీరు ఒక్కసారి కొనుక్కుంటే, ఇక్కడ ప్రో ఇది ఉంది కదా, ఇక్కడ పైన ప్రో ఉంది కదా, వన్ టైం 2650 మొత్తం వన్ టైం పర్చేజ్. లైఫ్ టైం మీకు అవన్నీ అందులో చూపించినటువంటి అన్ని ఆప్షన్స్ వస్తాయి. చూసాం కదా, మనకి ఒక 20% ఇచ్చాడు, మిగతా అన్ని కూడా ప్రోలో ఇచ్చాడు. అంటే కొన్న వాళ్ళకే అవన్నీ ఆప్షన్లు ఇచ్చాడు. 1 ఇయర్ కావాలంటే 499, 1 మంత్ కావాలంటే 149, లేదా వన్ టైం కావాలంటే 2650 రూపీస్. ఈ కంపెనీకి నాకు ఏం సంబంధం లేదు, ఒకవేళ కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చండి. నేనేదో మార్కెటింగ్ చేస్తున్నాను కదా. ఇదే యాప్ మీకు వేరే చూపిస్తాను, అది చాలా కాస్ట్లీ. కైన్ మాస్టర్ అన్నాను కదా, చూడండి కైన్ మాస్టర్ చూపిస్తాను. మనకి సమయం లేదు కాబట్టి నేను మళ్ళీ ఒక రోజు తర్వాత మీకు చూపిస్తాను. కైన్ మాస్టర్ అది కొనుక్కోవాలంటే ఎంత కాస్ట్ చూడండి. సబ్స్క్రైబ్ నౌ క్లిక్ చేయగానే చూసారా, ఓన్లీ 1299 ఇయర్. వాడు వన్ టైం ఇవ్వలేదు మనకి, 1299 ఇయర్లీ కట్టుకోవాలి కావాలంటే, అది ప్రో కావాలంటే. లేకున్నా మనం ఫ్రీగా చాలా ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అండి, అస్సలు ప్రాబ్లం లేదు. ప్రోలో ఫ్రీగా చాలా ఆప్షన్ యూజ్ చేసుకో, ఎందుకు డబ్బులు పెట్టి కొనాలి? మనకి చాలా పని ఉంటుంది, మనం ఎప్పటికీ ఏదో ఒక వీడియో రోజు చేస్తూ ఉండాలి అని అంటేనే మనం కొనాలి తప్పించి అక్కర్లేదు. ఉన్నటువంటి ఫ్రీ ఆప్షన్స్ వాడుకోవచ్చు, చాలు సార్. ఏముంది మన చిన్న విషయం. ఇప్పుడే ఎన్ని ఆప్షన్స్ చూసారు, అసలు టైమే సరిపోవట్లేదు మనకు, అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఫోటోకి ఇమేజెస్కి మనం ఎఫెక్ట్ ఇచ్చాం, ఇమేజ్కి మధ్యలో గ్యాప్కి ఎఫెక్ట్ ఇచ్చాం, ఓపెనింగ్ క్లోజింగ్కి ఇచ్చాం, మళ్ళీ టెక్స్ట్కి ఇచ్చాం. ఇలా క్రియేటివిటీగా చేస్తూ పోతే చాలా అద్భుతంగా మీరు వీడియో అనేది క్రియేట్ చేయొచ్చు. ఒకసారి ఇప్పటి నుంచి మీరు ట్రైనర్గా ఈ వీడియో ఎలా క్రియేట్ చేయాలని నేర్చుకున్నారు. మళ్ళీ ఈ యొక్క వీడియో ద్వారా కూడా మళ్ళీ మీరు రిపీట్ చేసుకోండి, చూడండి. ఎందుకు అంటే మీకు చూడండి, మీరు భవిష్యత్తులో చేసేటటువంటి అసైన్మెంట్ కానివ్వండి, మీ యొక్క ప్రజెంటేషన్లో కానివ్వండి, ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్పడం జరిగింది. మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. రేపు ఎల్లుండే మీకు వీడియో అసైన్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి.
అది చాలా సస్పెన్స్, చాలా అద్భుతమైనటువంటిది. అందరూ ఎంజాయ్ చేస్తారు దాని ద్వారా. చూసి మేము ఎంజాయ్ చేస్తాం, చేసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అలాంటి అసైన్మెంట్ కూడా ఒకటి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకో. అందుకే చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా ఎప్పుడైనా మీరు నన్ను అడగొచ్చు, కాల్ చేసి అడగొచ్చు. లేదా ఈ వీడియో కూడా మీరు మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వాచ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ గారు, ఎస్ సార్. వీడియో నేను షేర్ చేస్తా. ఓ గ్రేట్, చేయండి. మీకు ఇచ్చే ఆప్షన్ ఉంది కదా. ఎస్. మీకు వాయిస్ సౌండ్ వస్తుందా? రైట్. మీరు కూడా ఒకసారి చేశారు చూడండి, డిజైనర్ టాక్. గ్రేట్. ఎస్, కైన్ మాస్టర్ లో చేశారండి ఇది. చూడండి, ఇది కూడా అద్భుతంగా ఉంది. చూడండి, ఇది టైం లేదండి, నేను మీకు చెప్దాం అనుకుంటే చాలా సమయం అయిపోయింది, చాలా మంది వెళ్ళిపోయారు. Everybody shake it, baby. Everybody shake it, baby. A20 మళ్ళీ 2 సార్లు చెప్పించాడు నాతో. అట్లా డిజైనర్ టాక్ లో మీరు కూడా చెప్తే మీ ఫోటోలు కూడా వస్తుందండి. ఇట్లా నెక్స్ట్ మీరు అందరు చెప్పాలి, మీరు అందరు కోఆర్డినేటర్ గా ఇందులో డిజైనర్ టాక్ లో స్పీకర్ గా రావాలి, మీరు అందరు కూడా చెప్పాలండి. వీడియో టైం ఎంతో తెలుసా? 1 minute 43 seconds. ఐ లవ్ యూ లాగా. దాని గురించి హాఫ్ అన్ అవర్ కంటే పైన ఆ టైంలో కుదించి 1 minute 43 seconds లో కంప్లీట్ చేయాలని సెట్ చేసి చేసిన. అది కూడా ఇప్పుడు మనం అనుకున్న టైమింగ్ కరెక్ట్, ఏ సెకండ్ లో స్టార్ట్ కావాలి, ఏ సెకండ్ లో ఫోటో పెట్టాలి, ఏ సెకండ్ లో టెక్స్ట్ పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ ఎన్ని సెకండ్ లో ఏది ఓపెన్ చేయాలని అలా 1కి 100 సార్లు చెక్ చేస్తేనే అది అవుతుందండి. అంత ఈజీగా కాదు, టైం మంచి కేటాయించాలి. ఎస్ కాలేబ్ గారు చెప్పండి సార్. ఈరోజు మన టాపిక్ కి బహుశా రిలేటెడ్ కాదు కానీ తెలుసుకోవాలండి సార్. మీరు వీడియో ఎడిట్ చేస్తూ ప్లే చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ తో వాడినప్పటికీ జూమ్ లో కూడా ఆడియో క్లియర్ ఉంది సార్. ఆ విషయము ఎట్లా అండి? నార్మల్ గా మనం వాడినప్పుడు ఆడియో రాదు కదా వీడియో ప్లే చేస్తూ ఉన్నప్పుడు. అర్థం కాలేదా? అయితే మీరు వీడియో ప్లే చేస్తూ వచ్చారు కదా సార్, ఎడిట్ చేస్తూ మొబైల్ ఫోన్ లో ఆడియో కూడా వచ్చింది. నార్మల్ గా మనం జూమ్ లో వీడియో ప్లే చేస్తే ఆడియో రాదు కదా. రైట్. అది ఎలా చేశానంటే, నేను మొబైల్లో ఆడియో ఆఫ్ చేశాను, మీకు వినిపించింది ల్యాప్టాప్ నుంచి ఆడియో వినిపించింది. ఇప్పుడు నేను మాట్లాడింది ల్యాప్టాప్ నుంచి, మొబైల్ ఆడియో ఆఫ్ చేశాను. రెండు ఒకేసారి ఆన్ ఉంటే రాదు, ఈకో వచ్చేస్తుంది. అందుకే ఆడియో ఆఫ్ చేశాను. ఆడియో స్పీకర్ లోది ల్యాప్టాప్ ద్వారా మీకు వినిపించింది. ఎస్ సార్, క్లియర్? ఓకే సార్. మహేష్ గుప్తా సార్, కెన్ ఐ టాక్ a minute? 1 minute. yes madam, sure. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను చాలా కుళ్ళుకుంటున్నాను, అది చెప్దామని చేశా. ఎన్ని నేర్పిస్తున్నారు అసలు 30th బ్యాచ్కి. అసలు వీడియోకి ఎంత కష్టపడ్డాం మేము. రియల్ గా వీళ్ళు చాలా లక్కీ. అసలు స్టార్టింగ్ లో జయరాజ్ సార్ కూడా చాలా బాగా చెప్పారు వీటి గురించి. రియల్లీ సెషన్ అంతా నేను కూడా మళ్ళీ ఇంకో పక్కన ఫోన్ పెట్టుకొని షార్ట్ వేసుకుంటూ నేర్చుకున్నాను.
వండర్ఫుల్ సార్, రియలీ చాలా బాగా ఇస్తున్నారు అసలు వీళ్ళకి. 30th బ్యాచ్ రియలీ గోల్డెన్ బ్యాచ్, లక్కీ బ్యాచ్. అంటే వీళ్ళకి తెలియదు కదా సార్ అన్ని బ్యాచ్ లకి ఇట్లని ఇస్తారు అనుకుంటున్నారు, కానీ అంటే ఎవ్రీ బ్యాచ్ కి ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా అలా వెళ్తున్నారు. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై గ్రూప్ 2 and on behalf of 30th batch, on behalf of everybody who are the seekers of a knowledge sir. నిజంగా జ్ఞానాన్వేషణ చేసే వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు.